ఈ ఏడాది భారతదేశంలోకి నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కానుందని భారత వాతావరణం శాఖ తెలిపింది. ఎల్నినో ప్రభావం వల్ల రుతుపవన గాలులు కదలిక మందగించి ప్రస్తుతం శ్రీలంక సమీపంలోనే నిలిచిపోయాయి. జూన్ 5 తర్వాత ఇవి కేరళను తాకే అవకాశం ఉంది. దేశ రాజధాని ప్రాంతంలో సామాన్యుడిపై మరోసారి భారం పడింది. సిఎన్జి ధరలను కిలోకు రూ. 2 పెంచుతూ ప్రభుత్వ రంగ సంస్థలు నిర్ణయం తీసుకున్నారు. గత 12 రోజుల్లో ధరలు పెరగడం ఇది నాలుగోసారి కావడంతో లక్షలాది మంది వాహనదారులపై తీవ్ర ప్రభావం పడుతోంది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ తొలి క్వాలిఫైర్ పోరు ఈ రోజు జరగనుంది. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల స్టేడియం వేదికగా రాయల్ ఆర్సీబీ జీటీ జట్లు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు తలపడనున్నాయి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 3 రోజుల పాటు సిక్కిం రాష్ట్రంలో పర్యటించనున్నారు. గ్యాంగ్టక్ లో మహిళల కోసం ఉద్దేశించిన పింక్ బస్సులను ఆమె జెండా ఊపి ప్రారంభించనున్నారు. అలాగే నాదుల పాస్ సరిహద్దు వద్ద సైనికులతో ముచ్చటించనున్నారు. బక్రీద్ పండుగ సెలవుల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలలో మార్పులు జరిగాయి. మే 28న జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్షను వాయిదా వేసి జూన్ 5వ తేదీన ఉదయం నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.